మనిషి ఎలా ఉండాలంటే ఊరి చివర ఉండే మర్రి చెట్టులాగా ఉండాలి. అది ఎండలో నడిచేవారికి నీడనిస్తుంది, వానలో తడిసేవారికి రక్షణ కలిగిస్తుంది. కానీ తనని గుర్తించమని ఎప్పుడూ అడగదు. అబద్ధాలు మోసాలతో కీర్తి ప్రతిష్టలు ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం. ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారి కాడు. పోయిందంతా తిరిగి సంపాదించగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్ప. జీవితంలో మనకెదురయ్యే వారెవరు మనకు ఏమీ నేర్పరు, మనం నేర్చుకుంటే తప్ప. పరిస్థితులు ఏవి మనల్ని మార్చవు, మనం మారితే తప్ప. మనశ్శాంతి ఎక్కడో ఉండదు, నువ్వు ఆలోచించే విధానంలో ఉంటుంది. ఎంతసేపు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించడం మానేసి నీకు నచ్చిన విధంగా, మనసు మెచ్చిన విధంగా బ్రతకడం మొదలు పెడితే ప్రశాంతతని వాకిలి తలుపు తడుతుంది. గతంలో మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో తప్పకుండా మీరు సమాధానం చెప్పాలి. ఆ సమాధానం ఎలా ఉండాలంటే మన ఎదుగుదలని వాళ్ళు అంచనా వెయ్యలేనంతగా ఎదగాలి. ఆ అగ్గిపెట్టెలోని చివరి అగ్గిపుల్ల వెలిగించడంలో ఉన్న జాగ్రత్త మొదటి అగ్గిపుల్లల్లోనూ చూసుకోవాలి. అలాగే జీవితంలో అన్ని క్షణాలు ఆనందంగా ఉండాలంటే నువ్వు నిర్ణయం తీసుకుని ఆ మొదటి క్షణమే ఆలోచించి అడుగు వేయాలి. నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది. వజ్రం ఎంతగా చెక్కబడితే అంతగా మెరుగయ్యిద్ది. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి కష్టం నిన్ను మరింత ప్రకాశవంతంగా తీర్చిదిద్దే ఒక శిల్పి వంటిదే. మనతో అవసరం ఉన్నంత వరకు మన వాళ్ళలా నటిస్తారు, అవసరం తీరిపోయాక పరాయి వారిలా ప్రవర్తిస్తారు. ప్రేమతో కాదు, అవసరాలను బట్టి బంధాలు ముడిపడ్డాయి అన్నది పచ్చి నిజం. జీవితంలో ఎంత ముందుకెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అంతు చిక్కవు. మన మంచి కోరేవారెవరో, మనల్ని ముంచేసేవారెవరో, మన వెంట ఉండేవారెవరో, మన వెన్ను విరిచిపోయేవారెవరో, మన కోసం ఆరాటపడేవారెవరో, మనల్ని అవసరానికి వాడుకునేవారు ఎవరో అని